మొదటగా అంగం చౌదరి గారి దగ్గరికి వెళ్తే అంగం చౌదరి గారు, ఇక్కడ 2 వర్షన్స్ ఇద్దరు వినిపించే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా చూస్తే ఎందుకు అరెస్టు చేసే పరిస్థితులు కల్పించడానికి కారణాలు ఏంటి? అందులో ముఖ్యంగా చూస్తే మొదటి నుంచి టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి, దానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఆల్రెడీ ఉంది, కానీ కొత్తది కేసును ఒకదాన్ని తీసుకొచ్చారు. అవసరం లేని సెక్షన్లు పెట్టి మరి ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు అని వైసీపీ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఆబ్వియస్లీ టీడీపీ పార్టీ ఒకటే మాట చెప్తుంది, పాపం పండింది, గతంలో ఆయన చేసిన నేరాలు కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన కార్యక్రమాలకి ఇది ఎక్స్టెన్షన్ అనే టైప్లోనే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? సార్, ముందుగా మీకు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే ముప్పాడ సుబ్బారావు గారికి, అలాగే సూర్యదేవర్లత గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. ఎస్, ఇది కక్షపూరితమా అని చెప్పని వైసీపీ వాళ్ళు అంటారు, లేదు పాపం పండిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. సహజమేది, ఏ పార్టీలకు ఆ పార్టీలు సమర్థించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాయి, అందులో తప్పు కూడా కాదు ఈరోజు. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఉన్న పార్టీలు కనుమరుగైపోతూ ఉన్నాయి, రాజకీయ అవసరాలకు మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూసుకుంటా ఉంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ దహనం కావచ్చు, అలాగే వాళ్ళ మీద దాడులు కావచ్చు, ప్రత్యక్షంగా కూడా ఉన్నాయి. ఇంకా ప్రజలు అంత త్వరగా మర్చిపోలేదు, ఎన్నికల ముందే కదా జరిగింది అది. వాటి గురించి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి అవి జరగలేదని చెప్పుకునే అవకాశం అయితే లేదు ఇక్కడ. దానికి సంబంధించినటువంటి సాయివర్ధనం ఆ రోజు ఇతన్ని 71వ ముద్దాయిగా, మిగిలిన వాళ్ళందరి మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఇతను 71వ ముద్దాయి. ఆ రోజు వాస్తవంగా చూసుకుంటా అంటే అది దొమ్మి కేసు కింద వెళ్ళిపోయేది. ఓకే, అది పెద్దగా ప్రభావం పెద్దగా ఉండేది కాదని అయితే నేను అనుకుంటున్నా వంశీ సంబంధించి. ఇప్పుడు తన పోయి తానే తవ్వుకున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఈరోజు అతని మీద పెట్టినటువంటి కేసులు సంబంధించుంటే 140 అది సెక్షన్ 1 కింద చూసుకుంటా ఉంటే చాలా అతన్ని ఇబ్బంది పెట్టేది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు అతను కిడ్నాప్ చేశాడు, లేదంటే భయపెట్టాడు, ప్రలోభ పెట్టాడు, ఈ 3 అంశాలు కూడా దాంట్లో చూపించారు. మామూలుగా రేపు సంబంధించి 20వ తారీఖు నాడు అతను బెయిల్ సంబంధించిన ఆ విచారణ కూడా వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఈ జరిగిన దానికి గతంలో ఇప్పుడు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, వంశీ అనే వ్యక్తి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇదే నియోజకవర్గంలో మూల్పూరి సాయి కళ్యాణి అని చెప్పనే ఒక మహిళ పోస్ట్ పెట్టినందుకు ఆ రోజు ఏకుందాన ఇంటికి వెళ్ళేసి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయిని దారుణంగా తీసుకుని వెళ్ళారు. రైట్, అది ఆ రోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు, గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటా ఉంటే రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏ విధంగా తీసుకెళ్లారో ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి ఈరోజు ఇదే వంశీని ఏ విధంగా తీసుకెళ్లారో ఒకసారి కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే అప్పటి వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. అంటే ఇక్కడ కక్ష సాధింపు అనే దానికంటే కూడా చట్టం తన పనుదానం చేసుకునే దాంట్లో అనవసరంగా తొందరపడి ఇప్పుడు అతను బయటికి రాలేని విధంగా ఈరోజు ఇరుక్కుపోయాడు వంశీ అనేది మాత్రం నిస్సందేహంగా నేనైతే చెప్పగలను. రైట్.